అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులు. ఆ 7 మంది కొడుకులు కలిసి వేటకెళ్ళారు. ఆ వేటలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప పట్టారు. తీసుకొచ్చి ఎండ పెట్టారు. అందులో ఒక చేప వెండలేదు. అది ఎందుకు అని చెప్పి రాజు చూడడానికి వచ్చారు. చేప చేప నువ్వెందుకు ఎండలేదు అని రాజు అడిగారు. చేప ఉండి నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అని చెప్పింది. గడ్డి మోపు నువ్వెందుకు అడ్డం వచ్చావు? ఆవు నన్ను మేతేయలేదు. ఆవు నువ్వెందుకు మేతేయలేదు? వ్యాపారి నా పాలు పిండలేదు. వ్యాపారి నువ్వు పాలెందుకు పిండలేదు? మా పిల్లవాడు ఏడుస్తున్నాడు. బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావు? నా బంగారమైన ఇంటికి వస్తే నేను కుట్టనా అని చెప్పింది. ఈ కథ